సో ఫైనల్లీ మీ గెస్ కరెక్ట్ అయింది. సాయి శ్రీనివాస్ గారు 9th వీక్లో భాగంగా ఎలిమినేట్ అయ్యారంట. బజ్ అయితే వచ్చింది. సో ఏంటంటే నేను నామినేషన్స్ అయిన రోజున నామినేషన్ వీడియో పెట్టాను, ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ కామెంట్ చేయండి అని పెడితే దానికి చాలా కామెంట్స్ వచ్చాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ సాయి శ్రీనివాస్, భరణి గారి మీదే వచ్చాయి అనమాట. బట్ సాయి శ్రీనివాస్ గారి మీద కూడా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు కూడా సాయి శ్రీనివాస్ గారు ఎలిమినేట్ అయ్యారని బజ్ అయితే వచ్చింది అనమాట. అండ్ నేను ఓటింగ్ ఆర్డర్ కూడా పెట్టాను 9th వీక్, ఎవరు ఫస్ట్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు, ఎవరు 3rd, 4th, 5th, 6th, 7thలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఆ పొజిషన్స్లో ఉన్నారని ఒక 1.5 minutes ఎక్స్ప్లెయిన్ చేసి మరి వీడియో పెట్టా, చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఆ పొజిషన్ ప్రకారమే సాయి శ్రీనివాస్ గారు 7th పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆయన ఎలిమినేట్ అయ్యారని బజ్ అయితే వచ్చింది అనమాట. అఫ్కోర్స్ ఇంకా బజ్ ఏం కాదు, ఇంకా 100కి 99% సాయి శ్రీనివాస్ గారు ఎలిమినేట్ అయిపోయినట్లే. అండ్ ఆయన వచ్చేసరికి ఈ ఉన్నన్ని వారాలు అంటే దగ్గర ఆయన ఫస్ట్ వీక్, సో ఈ వీక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది, ఆయన నిజంగా గేమ్ బాగా ఆడారా, ఆయన డిజర్వా కాదా హౌస్లో, లేదా ఆయన ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం బెస్టా, ఆయన బదులు వేరే వాళ్ళు ఉండొచ్చు, లేదా సాయి శ్రీనివాస్ గారు కాకుండా రాము రాథోడ్ గారు ఎలిమినేట్ అయితే బాగుండేదా, లేదా సాయి శ్రీనివాస్ కాకుండా భరణి గారు ఎలిమినేట్ అయితే బాగుండేదా, లేదా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవడమే నచ్చింది అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో అప్డేట్ వేస్తే సాయి శ్రీనివాస్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా వీడియోస్ పెడుతున్నాను, ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఓటింగ్ పొజిషన్ పెట్టాను. సో చూడకపోతే ఛానల్ చూడండి. మీరు అందరూ చూస్తున్నారు బట్ సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ TNR. బై బాయ్.